చలికాలంలో అన్ని వయస్కుల వారు దాహం వేయకపోయినా నీరు తీసుకోవడం మంచిది. నిర్జలీకరణం చర్మం శక్తిని ప్రభావితం చేసేందుకు నీరు తప్పకుండా తీసుకోవాలి. ముఖ్యంగా చిన్నారులకు నీరు అప్పుడప్పుడు తాగించడం మంచిది. అది కూడా వేడి నీళ్లను కాస్త గోరువెచ్చగా ఇవ్వడం మంచిది. అలాగే మహిళలు చలికాలంలో నీటిని తీసుకోవడం మర్చిపోకూడదు. హెర్బల్ టీ వంటివి వెచ్చని పానీయాలు ఎంచుకోవచ్చు. వీటితో పాటు నారింజ, దోసకాయలు, క్యారెట్ వంటి వేరు కూరగాయలను తీసుకోవడం ద్వారా హైడ్రేటింగ్ ఆహారాలను డైట్ లో చేర్చుకోనట్లు అవుతుంది. తద్వారా చర్మం పొడిబారకుండా ఉంటుంది. బాటిల్ లేదా యాప్ ద్వారా మీరు తీసుకునే నీటిని ట్రాక్ చేసుకోండి. శీతాకాలపు డీహైడ్రేషన్ బారిన పడకుండా, శరీరంలో శక్తిని తగ్గకుండా ఉంచుకోవాలి అంటే, చర్మం పొడిబారకుండా ఉండాలి అంటే వేడి నీటిని అప్పుడప్పుడు తీసుకోవడం మర్చిపోకూడదు. ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పటికీ శరీరం బాగా పనిచేయాలి అంటే తగినంత నీరు అవసరం. వెచ్చని పానీయాలు, అల్లం లేదా మిరియాలతో చేసిన హెర్బల్ టీలు తీసుకోవచ్చు. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడం, జీర్ణక్రియకు సహాయపడతాయి. హైడ్రేటింగ్ ఆహారాలను డైట్ లో చేర్చుకోవడం మర్చిపోకూడదు. ఇందుకోసం నారింజ, ఆపిల్, దోసకాయలు తీసుకోవాలి. శీతాకాలంలో క్యారెట్లు, చిలకల దుంపలు, బీట్రూట్ వంటివి తీసుకోవడం, సూపుల్లో చేర్చుకోవడం మర్చిపోకూడదు. ఎక్కడికి వెళ్ళినా నీటి బాటిల్ను పక్కనే ఉంచుకోవాలి. రోజుకు 2 లేదా 3 కప్పుల కాఫీ తీసుకోవడం లేదా టీని సేవించడం మంచిది.